చంద్రబాబు గారి విజన్ ఏంటో, ఆయన సమర్థత ఏంటో దేశానికి ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పినట్టుగా అయింది. ముంబైలో ది ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును చంద్రబాబు గారు గెలుచుకోవడం, స్వయంగా ఆ అవార్డును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతి మీదుగా చంద్రబాబు గారికి ఇవ్వడంతో, అదేవిధంగా చంద్రబాబు గారి అంటే ఈ అవార్డు ఇచ్చేటప్పుడు ఎందుకు చంద్రబాబు గారిని బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎందుకు ఎంపిక చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది ఒక ఏవీ రూపంలో కూడా ఒక 1 మినిట్ అక్కడ ప్రదర్శించారు. అది చూస్తే ఒక రకంగా గూస్ బంప్స్ అనమాట. ఎందుకంటే దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ చంద్రబాబు గారి గురించే ఎందుకు ఈరోజు చెప్తున్నారు? పైగా గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్ని డెవలప్ చేసిన విధానాన్ని, అలాగే ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయబోతున్న విధానాన్ని కూడా చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అంటే అది చంద్రబాబు గారి క్రెడిట్ అని చెప్పి ఆ ఏవీలో ప్రదర్శించడం అనేది తెలుగు వాళ్ళందరం కూడా గర్వించాలి. ఎందుకంటే చంద్రబాబు గారి లాంటి వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టే అంత క్రెడిట్ సాధించగలిగారు. ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, గత 5 సంవత్సరాలు ఉండుంటే పరిశ్రమల రాక గురించి మాట్లాడుకోవడం కాదు, పరిశ్రమల పోక గురించి మాట్లాడుకున్నాం. గతంలో ఎన్ని పరిశ్రమలు లూలు దగ్గర మొదలుపెట్టి, ఫ్రాంక్లిన్ టెంపుల్ దగ్గర మొదలుపెట్టి, అలాగే జాకీ పరిశ్రమ దగ్గర మొదలుపెట్టి, ఈవెన్ మన అమర్ రాజా బ్యాటరీస్ కూడా పక్క రాష్ట్రం వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టాయంటే అది గతంలో జగన్మోహన్ రెడ్డి వేధింపులు. కానీ ఈరోజు వెళ్ళిపోయిన పరిశ్రమలను ఒప్పించి రప్పించడమే కాకుండా ప్రపంచ దిగ్గజ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అంటే అది చంద్రబాబు గారి చిత్తశుద్ధి, అది చంద్రబాబు గారి విజన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లేస్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి 6 నెలలు తిరగకుండానే భారీ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు గారు పాల్గొంటున్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ గొప్పతనం. సో ఈ అవార్డు గెలుచుకున్న సందర్భంగా కూడా చంద్రబాబు గారు మళ్ళీ ఒకటే మాట చెప్పారు, నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది, దీనికంటే సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మరిన్ని పెట్టుబడులు వస్తే నాకు ఇంకా సంతోషం. బహుశా ఈ అవార్డు మరికొన్ని పెట్టుబడులను కూడా తెచ్చిపెట్టవచ్చు. ఇదే వేదిక మీద నుంచి నేను మళ్ళీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. మీరు ఎవరి దగ్గర చేతులు చాచకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అన్ని అనుమతులు కల్పించడంతో పాటు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తుంది, దానికి నాది హామీ అని చెప్పి మళ్ళీ అదే వేదిక మీదుగా చంద్రబాబు గారు అయితే ఆ విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఆ దేశంలోని ఏ నేతకు దక్కని ఒక అరుదైన గౌరవం చంద్రబాబు గారికి అయితే దక్కింది. చంద్రబాబు గారు కూడా పాపం ఆయన కళల్లో ఆ సంతోషం, ఆ అవార్డు తీసుకునే సమయంలో ఆయన కళలో సంతోషం చూడాలి. ఎందుకంటే ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం అది. సరే, అవార్డులు చంద్రబాబు గారికి కొత్త ఏమి కాకపోవచ్చు, కానీ ఈ 18 నెలల్లో అంటే రాక్షస పాలన నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొద్ది సమయం పట్టింది. సో ఈ 18 నెలలు 20 నెలల్లో చంద్రబాబు గారు పడిన కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కిందన్నట్టుగా చంద్రబాబు గారు కొంత ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో కూడా ఉంది, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను నేను. సో ఈ వేదిక మీద దేశంలోని అనేక మంది ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇది ఎకనామిక్ టైమ్స్ అనేది చిన్నదేమీ కాదు. సో అది ఇచ్చినటువంటి దాని ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు గారికి ఈ అవార్డు అయితే వచ్చింది. సో చంద్రబాబు గారికి అవార్డు ఇచ్చే సందర్భంగా చంద్రబాబు గారి గురించి, ఆయన విజన్ గురించి చెప్పారు. సాధారణంగా ఇప్పుడు మీరో నేనో చెప్పామనుకోండి చంద్రబాబు గారి విజన్ గురించి, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు భజన చేస్తున్నారని చెప్పి పచ్చ పార్టీ అని ఒక ముద్రేస్తారు. కానీ ఈరోజు చంద్రబాబు గారి గురించి పొగిడేది మన రాష్ట్రం వాళ్ళు కాదు, మన భాష వాళ్ళు అంతకంటే కాదు. దేశంలోనే మేధావులుగా ఉండి, దేశంలోనే అత్యంత పలుకుబడిగా ఉండి, ది ఎకనామిక్ టైమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలే ఈరోజు చంద్రబాబు గారి గొప్పతనం గురించి చెప్పాయి. ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి ఒక 1 మినిట్. Through rhetoric, but through speed, structure and delivery. With over 10.7 lakh crore in investments flowing into Andhra Pradesh just over the last 18 months, and with major projects already under implementation, his leadership has made the state's economic ambition feel both credible and immediate, and reaffirmed his reputation as the original CEO CM. The Economic Times Award for Business Reformer of the Year goes to the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu.
In Andhra Pradesh, సో చంద్రబాబు గారు దేశంలో ఒక ముఖ్యమంత్రికి సిఈఓ అనే బిరుదు ఉంది అంటే అది దేశం మొత్తం మీద ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు గారే. దేశంలో మరి ఏ సీఎంని కూడా సిఈఓ అని పిలవరు. సాధారణంగా కంపెనీకి సిఈఓ గుండెకాయ లాంటి వాడు. సో తాను పడే కష్టమే ఆ కంపెనీని నిలబెడుతుంది. చంద్రబాబు గారు కూడా తాను ఎప్పుడు సీఎంగా ప్రవర్తించలా. ఒక కంపెనీని డెవలప్ చేసి ఒక కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఒక సిఈఓ ఎలా కష్టపడతాడో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం చంద్రబాబు గారు కూడా అదే స్థాయిలో కష్టపడతారు. ఒక కంపెనీకి సిఈఓ పనిచేసినట్టే నిరంతరం ఆయన ఆ పని చేస్తారని ఆ సిఈఓ అనే బిరుదును చంద్రబాబు గారికి ఇచ్చారు. ఈరోజు వేదిక మీద కూడా ఆ ఒరిజినల్ సిఈఓ ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఖచ్చితంగా మనందరికి గర్వకారణం. మొన్న 2024లో ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదు. మొన్న అంటే ఒక దశలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మి మోసపోయినప్పటికీ కూడా వెంటనే తేరుకుని జరిగిన నష్టానికి కవర్ చేయడానికి ఈరోజు చంద్రబాబు గారికి పగ్గాలు ఇచ్చారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు లాస్ట్ 18 monthsలో వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు. అంటే దేశంలో మరి ఏ రాష్ట్రానికి రాలేదు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏ రాష్ట్రానికి రాలేదు. మీరు భూతద్దం పెట్టి వెతికినా ఏ రాష్ట్రానికి రాలేదు. ఈరోజు దేశమే కాదు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తుందంటే ఒక రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడుల, అది కూడా నెలల వ్యవధిలోనే. హౌ ఇట్ పాసిబుల్? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎవరున్నారు అక్కడ? ఎందుకు అన్ని పెట్టుబడులు వస్తున్నాయని ఈరోజు అందరూ చంద్రబాబు గారి గురించి ఆరాధించే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చిందంటే అది చంద్రబాబు గారి గొప్పదనం. ఒక 1 minute ఏమీ ఉంటుంది ఒకసారి చూడండి. governance has become a competitive advantage. Few leaders have turned governance into a growth engine, quite like N. Chandrababu Naidu, whose policies have powered the state's transformation into a premier global investment destination. Operating as the original CEO Chief Minister, he has brought a new, tech-based rigor to governance. In just 18 months, his sector-specific policies have secured 10.7 lakh crore rupees in approved investments, including landmark projects such as a $15 billion data center cluster by Google and India's largest greenfield steel plant. Renowned as an early proponent of IT, who established Hyderabad as a tech hub, his vision for creating new cities continues with the development of Amravati. Today, the same vision ensures that immense economic growth directly cross-subsidizes crucial welfare schemes for the underprivileged. N. Chandrababu Naidu is presented the Economic Times Business Reformer of the Year award for his bold policies and relentless drive to transform lives through enterprise. Congratulations, sir. Ma'am, I will request you to please present the award. సో చంద్రబాబు గారి గురించి వేసినటువంటి ఒక 1 minute వీడియోలో చంద్రబాబు గారు అంటే ఏంటి, ఆయన విజన్ అంటే ఏంటి అనేది ఆ ఏవీలో చూపించారు. ఇదేమి మనం తయారు చేసింది కాదు, మనం వేసింది కాదు. ది ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటి అవార్డుల్లో భాగంగా చంద్రబాబు గారి గురించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు, అవి మాటలు కాదు, ఆ కార్యరూపం దాల్చినటువంటి వాటినే చెప్పారు. అందులో ప్రధానంగా ఈరోజు ప్రపంచమే ఆకర్షించినటువంటి గూగుల్ డేటా సెంటర్ వంటిది ఆంధ్రప్రదేశ్కి రావడంతో పాటు అతిపెద్ద స్టీల్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పటికే శంకుస్థాపన కూడా జరిగింది. సో దాని గురించి కూడా చంద్రబాబు గారి గురించి అంటే ఎలాంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వచ్చాయి అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే బెస్ట్, అలాగే ప్రపంచంలోనే అత్యధిక వాల్యూ ఉన్నటువంటి పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాయి. అందులో కీలకమైంది గూగుల్ డేటా సెంటర్. రేపో ఎప్పుడో దానికి శంకుస్థాపన కూడా జరగబోతుంది. సో ఒక మహత్తర ఘట్టానికి తెర కూడా తీయబోతున్నారు. ఏది ఏమైనా మొత్తంగా తెలుగు వారందరూ కూడా గర్వించదగినటువంటి నేత చంద్రబాబు గారు. ఎందుకు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఒక తాటి మీదకు వచ్చారు. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ ఎందుకు చంద్రబాబు గారి వెంట నిలబడ్డారు అంటే
అది ఆయన క్రెడిట్. నేటి యువతకు ఆయన గురించి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వెనక్కి వెళ్తే అప్పట్లో ఆయన ఏం చేశారనేది చాలామంది యువతకు తెలియకపోవచ్చు. కానీ ఈరోజు అలాంటి నేత గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచ వేదికల మీద ఏవి రూపంలో ప్రదర్శించడం, అలాగే దేశంలో ఇంతమంది ఉన్నా కానీ బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు చంద్రబాబు గారికి రావడం అనేది ఖచ్చితంగా సుపరిణామం. స్వయంగా అది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగానే చంద్రబాబు గారు కూడా స్వీకరించారు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సంస్కరణలతోనే సంపద, టెక్నాలజీతోనో అభివృద్ధి చెందుతామని చెప్పారు. అవార్డు తీసుకున్న సందర్భంగా చంద్రబాబు ఒక మాట అన్నారు చూడండి. అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉంది. దీని ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నాను. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఈ వేదిక నుంచి పారిశ్రామికవేత్తలను కోరుతున్నాను. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే విధానాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రనమీ లాంటి సంస్థలను మేము అందిస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. పారిశ్రామిక అభివృద్ధితోనే సంక్షేమం సాధ్యం. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు. హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతి. హైదరాబాద్నే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, అంతకు మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు గారు చెప్తున్నారు. మహిళలు సంకల్పిస్తే బిల్లు అమలవుతుంది. ముంబై ఎకనామిక్ టైమ్స్ కార్యక్రమంలో సీఎం ప్రధానిని రిఫార్మర్, పర్ఫార్మర్, విన్నర్ అని వ్యాఖ్య. బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా చంద్రబాబు, అవార్డును అందించిన నిర్మలా సీతారామన్ అని చెప్పి ఒక వ్యాఖ్య కూడా రావడం. అంటే చంద్రబాబు గారికి అవార్డు వచ్చిన తర్వాత కూడా ఆ అవార్డు మరికొన్ని పెట్టుబడులు ఏపీకి తీసుకువస్తే నాకు సంతోషమని ఆయన చెప్పారు. అంటే పెట్టుబడుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి కావచ్చు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మీద ఆయనకున్న చిత్తశుద్ధి కావచ్చు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం మీద ఆయనకున్న చిత్తశుద్ధి కావచ్చు, ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చంద్రబాబు గారికి బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అనేది రావటం అనేది ఖచ్చితంగా తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వించదగిన విషయం.